ఒక్కసారి ఆలోచించండి. 10 ఏళ్ల క్రితం మీ జీతం ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? చాలా మందికి జీతం పెరిగింది, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అదే వేగంతో పెరిగిందా? నెల చివరికి ఈ నెల కూడా డబ్బు ఎక్కడికో వెళ్లిపోయింది అనే భావన ఇంకా వస్తూనే ఉంటుంది. అప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది, నేను ఇంకా ఎక్కువ సంపాదించాలా, లేదా నేను సంపాదిస్తున్న డబ్బునే సరైన విధంగా ఉపయోగించటం లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాదు, డబ్బుని ఎలా ఆదా చేయాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల గురించి మనలో ఉన్న చాలా అపోహలను కూడా ఈ పుస్తకం చాలా సులభంగా వివరిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మంచి పెట్టుబడిదారుడు కావాలంటే మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు పడిపోతుంది అని ముందే ఊహించాల్సిన అవసరం లేదని ఈ పుస్తకం చెబుతుంది. అయితే సాధారణ మనుషులు కూడా దీర్ఘకాలంలో మంచి సంపదను ఎలా నిర్మించగలరు? అదే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చదివిన జస్ట్ కీప్ బయింగ్ అనే పుస్తకం చాలా సులభంగా వివరిస్తుంది. ఈ వీడియో చివరికి డబ్బు గురించి మనం నమ్మే కొన్ని పెద్ద అపోహలు పూర్తిగా మారిపోవచ్చు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి, మీ డబ్బును చూసే విధానం మారిపోవచ్చు. చిన్నప్పటినుంచి మనలో చాలా మందికి ఒకే విషయం చెప్తుంటారు, డబ్బు దాచుకో, అనవసరంగా ఖర్చు చేయొద్దు. ఆ సలహా తప్పు కాదు. నిజానికి డబ్బు దాచుకునే అలవాటు ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు ఈ రోజు దాచిన డబ్బు 10 సంవత్సరాల తర్వాత కూడా అదే విలువను కలిగి ఉంటుందా? ద్రవ్యోల్బణం వల్ల ఈ రోజు 100 రూపాయలకు వచ్చే వస్తువు కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ఎక్కువ డబ్బు పెట్టి కొనాలి. అంటే డబ్బు అలాగే ఉండిపోతే దాని విలువ మాత్రం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే కేవలం డబ్బు దాచుకోవడం మాత్రమే కాదు, ఆ డబ్బు కూడా మనతో పాటు పెరిగేలా చెయ్యాలని ఈ పుస్తకం చెబుతుంది. ఎందుకంటే మనం పనిచేసి డబ్బు సంపాదిస్తున్నట్లే మన డబ్బు కూడా మన కోసం పనిచేయడం ప్రారంభించాలి. అప్పుడే సంవత్సరాలు గడిచే కొద్దీ మన సంపద కూడా నెమ్మదిగా పెరగడం ప్రారంభమవుతుంది. అంటే మనం సంపాదించిన ప్రతి రూపాయి అక్కడితో ఆగిపోకుండా మరో రూపాయిని సంపాదించేలా మారాలి. డబ్బును పెంచటానికి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కూడా ఒక మార్గమే. కానీ అలా పెట్టుబడి పెట్టాలంటే ప్రతిరోజు మార్కెట్ను గమనించాలా? ప్రతి షేర్ గురించి తెలుసుకోవాలా? ఈ పుస్తకం చెప్పే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అసలు అవసరం లేదని తర్వాతి భాగంలో తెలుసుకుందాం. మనలో చాలా మంది పెట్టుబడి పెట్టాలననుకుంటారు, కానీ ఏదో ఒక చిన్న కారణంతో ప్రతి నెల ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూనే ఉంటారు. ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, మరోసారి జీతం పెరిగాక మొదలు పెడదాం, కొంచెం డబ్బు కూడబెట్టాక ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తాను. ఇలా నెలలు గడుస్తాయి, సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. కానీ మొదటి పెట్టుబడి మాత్రం అక్కడే ఆగిపోతుంది. ఈ పుస్తక రచయిత నిక్ మెజ్జూలీ ఒక ఆసక్తికరమైన విషయం చెబుతారు. చాలా మంది ఎక్కువ డబ్బు వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టాలననుకుంటారు, కానీ నిజానికి పెట్టుబడి పెట్టడం వల్లే కాలక్రమంలో ఎక్కువ డబ్బు ఏర్పడుతుంది. అంటే ధనవంతులు ఇప్పటికే ధనవంతులు కాబట్టి ఇన్వెస్ట్ చేయటం కాదు, వాళ్ళు చాలా కాలం పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వల్ల సంపదను నిర్మించుకున్నారు. అందుకే రచయిత ఒక ముఖ్యమైన సలహా ఇస్తారు, డోంట్ వెయిట్ టు బై ఇన్వెస్ట్మెంట్స్, బై ఇన్వెస్ట్మెంట్స్ అండ్ వెయిట్. ఈ ఒక్క ఆలోచన ఈ పుస్తకం మొత్తానికి అత్యంత ముఖ్యమైన సందేశం. ఎందుకంటే మార్కెట్ను ఓడించటానికి ప్రయత్నించటం కంటే సమయాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం చాలా శక్తివంతమైన వ్యూహం. ఒక్కసారి చిన్న మొత్తంతో అయినా ప్రయాణం మొదలైతే మిగతా పని కాలమే చేస్తుంది. కానీ ఇక్కడే చాలా మంది మరో పెద్ద తప్పు చేస్తారు. మార్కెట్ పడిపోయిందంటే భయపడిపోతారు. అసలు అలాంటి సమయంలో ఏం చేయాలని ఈ పుస్తకం చెబుతుందో తర్వాతి భాగంలో చూద్దాం. ఒక్కసారి వార్తలు గమనించండి. ఒకరోజు మార్కెట్ భారీగా పడిపోయిందని, మరో రోజు మాంద్యం వచ్చే అవకాశం ఉందని, ఇంకో రోజు ఇప్పుడే ఇన్వెస్ట్ చేయడం ప్రమాదమని చెబుతుంటారు. ఆ వార్తలు చూసిన తర్వాత చాలా మంది ఒకే నిర్ణయం తీసుకుంటారు, కొన్ని రోజులు ఆగుదాం, మార్కెట్ ప్రశాంతంగా అయిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం. వినటానికి ఈ ఆలోచన చాలా తెలివైనదిగా అనిపిస్తుంది, కానీ ఈ పుస్తక రచయిత నిక్ మెజ్జూలీ దీనినే పెద్ద తప్పుల్లో ఒకటిగా చెబుతారు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్తుంది, ఎప్పుడు కిందికి వస్తుంది అని ఎవ్వరూ సరిగ్గా చెప్పలేరు. అందుకే సరైన సమయం కోసం ఎదురు చూడటం కంటే మనకు దొరికిన ప్రతి అవకాశంలో
క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ఎక్కువ ఫలితాలను ఇస్తుందని ఈ పుస్తకం వివరిస్తుంది. రచయిత ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెబుతారు. స్టాక్ మార్కెట్లో అత్యుత్తమ రోజులు చాలాసార్లు అత్యంత చెడ్డ రోజుల తర్వాతే వస్తాయి. భయపడి ఆ సమయంలో మార్కెట్కు దూరంగా ఉంటే ఆ పెరుగుదలను కూడా మనమే కోల్పోతాం. అందుకే మార్కెట్ పడిపోయిందని పెట్టుబడులు ఆపేయటం కాదు, అదే క్రమశిక్షణతో మన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఎందుకంటే సంపదను నిర్మించేది ఒక్కరోజు వచ్చే భారీ లాభాలు కాదు, సంవత్సరాల పాటు ఆగకుండా కొనసాగించే అలవాటు. అందుకే ఈ పుస్తకానికి జస్ట్ కీప్ బయింగ్ అనే పేరు చాలా సరిపోతుంది. కానీ ఇంత చెప్పిన తర్వాత కూడా ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. అయితే ఎప్పుడమ్మాలి? దానికి రచయిత చెప్పిన సమాధానం చివరి భాగంలో తెలుసుకుందాం. ఈ పుస్తకం మొత్తాన్ని ఒకే వాక్యంలో చెప్పాలంటే అది జస్ట్ కీప్ బయింగ్. వినడానికి ఇది చాలా సాధారణమైన సలహాలా అనిపించవచ్చు, కానీ దీని వెనుక చాలా లోతైన ఆలోచన ఉంది. రచయిత ఒక ముఖ్యమైన విషయం చెబుతారు. సంపదను నిర్మించేది ఒక్క మంచి నిర్ణయం కాదు, వందలాది చిన్న మంచి నిర్ణయాలు. ఒక్కసారి పెట్టుబడి పెట్టడం కాదు, ప్రతి నెల ప్రతి సంవత్సరం మళ్లీ మళ్లీ అదే అలవాటును కొనసాగించడం. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు పైకి వెళ్తుందో ఎప్పుడు కిందికి వస్తుందో మనకు తెలియకపోవచ్చు, కానీ మన నియంత్రణలో ఉండే ఒక విషయం మాత్రం ఉంది, అదే మన క్రమశిక్షణ. మార్కెట్ పెరిగినా పెట్టుబడి పెట్టాలి, మార్కెట్ పడిపోయినా పెట్టుబడి పెట్టాలి. వార్తలు మంచిగా వచ్చినా పెట్టుబడి కొనసాగాలి, చెడ్డ వార్తలు వచ్చినా పెట్టుబడి కొనసాగాలి. ఎందుకంటే దీర్ఘకాలంలో విజయం సాధించేది మార్కెట్ను ఊహించిన వ్యక్తి కాదు, తన ప్రణాళికను విడిచిపెట్టని వ్యక్తి. అందుకే ఈ పుస్తకం మనకు కేవలం డబ్బు గురించి మాత్రమే నేర్పదు, భావోద్వేగాలను ఎలా నియంత్రించాలో కూడా నేర్పుతుంది. చివరికి ఈ పుస్తకం చెప్పే సందేశం ఒక్కటే: సరైన సమయం కోసం ఎదురు చూడకండి, భయంతో మధ్యలో ఆపేయకండి. చిన్న మొత్తంతో అయినా ఈ రోజే మొదలు పెట్టండి, ఆ తర్వాత మీ ప్రణాళికకు కట్టుబడి ఉండండి. మిగతా పని కాలానికి, కాంపౌండింగ్కి వదిలేయండి. అదే జస్ట్ కీప్ బయింగ్. ఈ వీడియో ప్రారంభంలో మనం ఒక ప్రశ్నతో మొదలుపెట్టాం. ఎందుకు డబ్బు మన దగ్గర నిలవటం లేదు? దానికి ఈ పుస్తకం ఒక్కో మెట్టుగా సమాధానం చెప్పింది. కేవలం డబ్బు దాచుకోవటం సరిపోదని, ఆ డబ్బును మన కోసం పనిచేసేలా చెయ్యాలని తెలుసుకున్నా. పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, ఈ రోజే మొదటి అడుగు వెయ్యాలని అర్థం చేసుకున్నా. మార్కెట్ పడిపోయిందని భయపడకుండా దీర్ఘకాలం క్రమం తప్పకుండా కొనసాగించడమే నిజమైన పెట్టుబడిదారుడి లక్షణమని కూడా చూశాం. చివరికి ఈ పుస్తకం చెప్పే సందేశం స్టాక్ మార్కెట్ గురించే కాదు, మన ఆలోచన విధానం గురించి. ఎక్కువ డబ్బు సంపాదించటం కంటే మన డబ్బుతో సరైన అలవాట్లు ఏర్పరచుకోవటం గురించి. ఎందుకంటే సంపద అనేది ఒక్కరోజులో వచ్చే ఫలితం కాదు, ప్రతి నెల మనమే తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల ఫలితం. అందుకే ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి: నేను సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నానా, లేక ఈరోజే నా ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నానా? ఆ ఒక్క నిర్ణయం ఈరోజు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే నిర్ణయం మీ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. మళ్ళీ మరో మంచి పుస్తకంతో మరో ఉపయోగకరమైన వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.